హాయ్ అండి. ఇదైతే ఈరోజు మార్నింగ్ మినీ వ్లాగ్ అండి. పిల్లలకైతే లంచ్ బాక్స్‌లు, బ్రేక్ బాక్స్‌లు, టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే పాలైతే మరగడానికి పెట్టేసుకున్నాను. ఒక పక్కన అయితే రైస్ కూడా అయితే కుక్కర్‌లో అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్ విజిల్ వచ్చే లోపల అయితే కొన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఈరోజైతే సాంబార్ గురించి అయితే ఆకుకూర అయితే వండుతున్నాను. ఆకుకూర అయితే నైటే అయితే మొత్తం క్లీన్ చేసేసి, కడిగేసి అయితే పెట్టేసుకుంటాను. కొంచెం టైం అనేది సేవ్ అయ్యిద్ది కదా! అందు గురించి అనేసండి. ఆకుకూరలో చాలా వరకు మట్టి ఉంటుంది కదా! అందు గురించి అనేసి అయితే నైటే అయితే క్లీన్ చేసుకుంటానండి. కొంచెం టైం అనేది సేవ్ అయ్యిద్ది కదా! అందు గురించి అనేసి అయితే నేనైతే ఇక్కడైతే సాంబార్ కూడా అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను కుక్కర్‌లోని. ఆకుకూర వేసుకొని ఒక 2 క్యారెట్, ఒక బంగాళదుంప, మసాలా అంతా వేసేసి, ఉప్పు, కారం అంతా వేసేసి అయితే తగినన్ని వాటర్ కూడా అయితే వేసేసి కుక్కర్ అయితే మూత అయితే పెట్టేసానండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ గురించి అయితే ఎంటీఆర్ వాళ్ళ రెడీమేడ్ పులియోగర పౌడర్ ఉంటుంది కదా! దాంతో అయితే ఈరోజైతే పులియోగర అయితే రెడీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా, ఈజీగా కూడా అయిపోతుంది. ఒకటేసారి అయితే నేనైతే రైస్ అయితే ఉడికించేసుకున్నాను. రైస్‌ని కూడా చల్లారడానికి అయితే పెట్టేసుకున్నానండి. కొంచెం పొడి పొడిలాగా అయితే వస్తుంది. చాలా బావుంటుంది. తర్వాత అయితే పిల్లలనైతే రెడీ చేసి వాళ్ళకైతే టిఫిన్ అయితే పులియోగర అయితే తినిపించేసి, వాళ్ళకైతే లంచ్ బాక్స్‌లు, బ్రేక్ బాక్స్‌లు అంతా అయితే కట్టేసి వాళ్ళనైతే స్కూల్ బస్ అయితే ఎక్కించడానికైతే తీసుకెళ్ళానండి. తర్వాత చిన్న చిన్న పనులున్నాయి. అవన్నీ సామాన్లు కడుక్కునేవి అన్నీ అయితే క్లియర్ చేసుకున్నానండి. ఇదండి ఈరోజు మార్నింగ్ మినీ వ్లాగ్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.